లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316G గవర్నర్ కె వేణుబాబు భీమవరం లయన్స్ క్లబ్ విజిట్ సందర్భంగా హైస్కూల్లో చదువుతున్న ముగ్గురు విద్యార్థులకు నిర్మలా ఎంటర్ప్రైజెస్ సురేంద్ర, లక్ష్మీ ఆక్వాకేర్, ఆర్వ ప్రసాద్ ఆర్థిక సౌజన్యంతో ఉచితంగా సైకిల్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ గ్లోబల్ సర్వీస్ కోఆర్డినేటర్ సిహెచ్ కృష్ణంరాజు మాట్లాడుతూ 2024-25 సంవత్సరం భీమవరం లయన్స్ క్లబ్ చేసిన సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శమని అన్నారు. గవర్నర్ కె వేణుబాబు మాట్లాడుతూ 55 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన భీమవరం లయన్స్ క్లబ్ 2024-2025 లయన్ స్టిక్ ఇయర్లకు గాను 24,50,000 రూపాయల సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో గొప్ప విశేషమని అన్నారు. అంతేకాకుండా ఇటీవల జోనల్ బెస్ట్ క్లబ్ అవార్డు సాధించిన భీమవరం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పేరిచెర్ల మూర్తిరాజు, సెక్రటరీ గోపిశెట్టి మురళీకృష్ణారావు, ట్రెజరర్ బొండాడ కుమార వెంకటరత్నం అండ్ LCIF కోఆర్డినేటర్ నడింపల్లి మహేష్ కుమార్ వర్మలను అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సీనియర్ సభ్యులు వబ్లిశెట్టి కనకరాజు, వేగిరాజు విశ్వనాథరాజు, కంతేటి వెంకటరాజు, ఆదిత్య కృష్ణంరాజు, కొమ్ముల మురళీకృష్ణ, రంగనాథం, పి నగంటి గణేష్ బాబు క్లబ్ సాధించిన అచీవ్మెంట్స్ కి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు నందమూరి రాజేష్, కోట్ల నాని, బొండా రాంబాబు, పులగం మధుబాబు, వంగ వంశీ, సరోజిని, ప్రసాద్, నేరడుమిల్లి మహేష్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఇన్నాళ్ళు ఈ క్లబ్ను ముందుగా ఇన్ని సంవత్సరాలు నిలబెట్టినందుకు మా క్లబ్ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మాకు సంతోషంగా అనిపించింది సార్. మా కొత్త టీము 24-25కి సెక్రటరీ కూడా మీ ముందు వచ్చున్నామండి. జనరల్గా క్యాలెండర్ ఈవెంట్స్ అన్ని యాజ్ యూజువల్గా అందరూ అన్ని చేస్తామండి. క్యాలెండర్ ఈవెంట్స్ అన్ని బాగానే చేస్తామండి. అది కాకుండా మీ ముందు క్లుప్తంగా కొన్ని మెయిన్ ఈవెంట్స్ ఏం చేస్తామని మాత్రం మీకు తెలియవలసింది టైం వేస్ట్ చేయకుండా. అందులోకి వచ్చేప్పటికి ఎడ్యుకేషన్ సెక్టర్లోకి వచ్చేప్పటికంటే మన జిల్లా కలెక్టర్ గారి అభ్యర్థన మేరకు ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అండి, ఆయనకి జిల్లా కలెక్టర్ గారు మన లయన్స్ క్లబ్ను కోరిన వెంటనే వాళ్ళ ఇద్దరు పర్సన్స్ అండి ఫుల్లీ హ్యాండిక్యాప్డ్, వాళ్ళకి మన క్లబ్ సభ్యుల సహకారంతో 1,20,000 పెట్టి యాక్టివ్ కొన్నామండి. ఎందుకంటే దానికి ఆల్టర్నేట్ చేయడం కోసం మిగిలిన యాక్సిడెంట్స్ వేయించడానికి మిగిలిన డబ్బులండి. ఇంకా మెడికల్ సెక్టర్లోకి వచ్చేప్పటికండి మొదటగా ఐ క్యాంపు ఐ డొనేషన్ యాక్టివిటీ ఒకటి చేశాను డివిఎస్ కాలేజీలో. 1,500 మంది విద్యార్థులతో అండి కలెక్టర్ మేడం గారు మిగతా క్లబ్ పెద్దలు అందరి సమక్షంలో ఐ డొనేషన్ ఆర్గాన్ డొనేషన్ క్యాంప్ ని చేశామని మన అవేర్నెస్ క్యాంప్ అండి. మురళి గారు వీళ్ళందరూ ఆర్గనైజ్ చేశారు కదండి. కొమ్మల మురళి గారు 150 మందికి ఫ్రీగా చేసి ఇచ్చారు. అంటే కేవలం 500 రూపాయలు. ఆ ఒక్కదాని వస్తే 15 లక్షల రూపాయలు సార్. ఆయన మా క్లబ్ సభ్యులు సార్. మెడికల్లోకి వచ్చేప్పటికి ఈ 2 మెజర్ ఇష్యూస్ ఉన్నాయి సార్. మూడోది వచ్చేప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ మన అందరికీ తెలిసిన విషయం అండి. విజయవాడలో వచ్చిన విపత్కర పరిస్థితుల గురించి ఫ్లడ్స్ వచ్చినాయని తెలిసిన కలెక్టర్ మేడం గారు మన క్లబ్ సభ్యులు పెద్దల దృష్టికి తీసుకొచ్చినవి ఇన్స్టెంట్ రిలీఫ్ గా అంటే నిలవ ఉండే వస్తువులు చాక్లెట్లు, బిస్కెట్లు, బ్రెడ్ ఇలాంటి 50,000 రూపాయలు వర్తుబుల్ వస్తువులు అండి. ఆ 50,000 రూపాయలు పూర్తిగా క్లబ్ సభ్యులు ఇచ్చిన డొనేషన్స్ అనేది బెడ్షీట్స్ కూడా అక్కడ ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియా అయిందో ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో కృష్ణరాజు గారు ఆ మేజర్ గా ఆయనండి ఫుడ్ ఇక్కడ నుంచి పంపించడం జరిగిందని విజయవాడ అండి. దాంట్లో కూడా చాలా మంది ఇలాంటి సహకారంతో నా కార్యక్రమం చేసింది సార్. మొత్తం మీద ఎన్ని కార్యక్రమాలు కాకుండా దగ్గర 24,50,000 రూపాయలు సేవా కార్యక్రమాలు మాకు అభ్యర్థులు ఈ సంస్థలో చేసే అవకాశం కలిగింది. ఈ కార్యక్రమాన్ని చేయాలంటే మీరు చేసిన ఏం లేదు సార్, కేవలం సభ్యుల సహకారంతోనే చేస్తాం సార్. మన లయన్ కృష్ణరాజు గారు ఆర్బిల్ లయన్స్ క్లబ్ లో ఉన్నప్పటికీ భీమవరం లయన్స్ క్లబ్ ని సక్సెస్ఫుల్ గా నిలబెట్టాలనే ఉద్దేశంలో ఆయన ఇక్కడ కూడా అసోసియేట్ మెంబర్ గా భీమవరంలో చేరారు. ఆయన చేరినప్పటి నుంచి కూడా క్లబ్ ని చాలా సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నారు. అలాగే ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా మునుపు మా క్లబ్ నాకొద్దు అని ఒక ప్రెసిడెంట్ పంపిస్తారని కృష్ణరాజు ఇచ్చగా నాకు కావాలంటారు. అది గొప్ప అచీవ్మెంట్. ఇప్పుడు అప్పుడు కూడా ఇబ్బంది లేకుండా యునానిమస్ చేయడంలోనూ ఆయన చాలా మనకి సహకరిస్తున్నారు. ఈ ప్రధానమైన ధన్యవాదాలు. చేశారు సంతోషం. ఒకప్పుడు నాకు తెలిసిన కొన్ని రోజులు సైలెంట్ అయింది. సైలెంట్ అయ్యి ఇబ్బంది ఉంటాడు. చాలా ఎక్కువ సంతోషం నాకు కూడా. ఫస్ట్ ట్రైన్ ఎక్కించి ఆ జిల్లాలో మన జిల్లాలో ఎన్నో ఆటంకాలు ఏదైనా అధిగమించి ఇవాళ నాకు వచ్చిన మెంబర్షిప్లో దగ్గర స్టార్టింగ్ లైన్స్లో రాబోయే యాడ్ చేసి అంతిమ
అడిగారు వ్యవహారం తప్ప అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఎంతో కొంత ప్లస్ ఉంటుంది కానీ మైనస్ అనేది